Hello guys, welcome back to my channel Fashion with Netra. So I hope you all are doing well. నేను ఇవాల్టి మీ వీడియోలో మీకు ఒక మంచి మిరాకిల్ ప్రోడక్ట్ గురించి చెప్తాను. బట్ బిఫోర్ ఐ జస్ట్ జంప్ ఇన్ టు ద వీడియో, you know what to do. Please kindly like, share and subscribe. Whoever is new to my channel, hi, hello, this is Netra. So yeah, let's just without delaying anything, just jump into the video. ఓకే గాయస్, నేను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఆ ప్రోడక్ట్ ఏంటి అని చూపించబోయే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు క్విక్లీ డిస్కస్ అబౌట్ ఫ్యూ అజంప్షన్స్ విచ్ పీపుల్ స్టిల్ హ్యావ్ ఇన్ ప్రజెంట్ జనరేషన్ యాజ్ వెల్. ఫస్ట్ అజంప్షన్ వచ్చండి, నేను మేకప్ యూజ్ చేయను, నా ఫేస్ బాగానే ఉంది, నేను బయటికి తిరగను, కెమికల్స్ ఏవి యూజ్ చేయను, సో నేను నా ఫేస్కి జస్ట్ ఒక నార్మల్ ఫేస్ వాష్ యూజ్ చేస్తే సరిపోతుంది అంటే అది రాంగ్ అజంప్షన్ అండి. ఐ విల్ బెట్ యూ అండ్ ఐ విల్ టెల్ యూ దాట్ మీరు ఇంట్లోనే కూర్చున్నా సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోయినా మీకు పిగ్మెంటేషన్ ఉంటుంది, పోర్స్ క్లాగ్ అయిపోతాయి, పింపుల్స్ వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి? దట్స్ బికాస్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ పీరియడ్స్ ఆర్ స్ట్రెస్, ఇవన్నీ యాడెడ్ కలిపి మీకు ఏదైనా స్కిన్లో డ్యామేజ్ అవుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ బికాజ్ ఆఫ్ యూజింగ్ మేకప్ ఆర్ ఇట్స్ నాట్ జస్ట్ బికాజ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు సన్. సో ఇదొక ఫస్ట్ అజంప్షన్ అండి. యూ హ్యావ్ టు ఆల్సో క్లీన్ యువర్ ఫేస్, యూ హ్యావ్ టు క్లెన్స్, మాయిశ్చరైజ్, స్టోన్ స్క్రబ్. మీరు బాడీకి అంత కేర్ తీసుకుంటున్నారంటే ఫేస్ మీద ఉన్న స్కిన్ ఇంకా సెన్సిటివ్. సో డెఫినెట్లీ మీరు ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ప్రజెంట్ గురించే కాకుండా ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి ఇప్పుడే కేర్ తీసుకోవాలి స్కిన్ని. ఫ్యూచర్లో మీకు ఏజింగ్ కానీ పిగ్మెంటేషన్ ఇవన్నీ ఎక్కువ అవ్వకుండా ఇప్పటి నుంచే కేర్ తీసుకుంటే డెఫినెట్లీ ఫ్యూచర్లో మీకు రిజల్ట్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అజంప్షన్. సెకండ్ థింగ్ వచ్చి ఫేర్నెస్ ఇస్తాయి అంటే ఆ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయకండి. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ స్టిల్ ఇన్వెస్ట్ అండ్ గెట్ డిసప్పాయింటెడ్. అది ఏ క్రీమ్ కానీ ఫేర్నెస్ ఇవ్వదండి, ఏ ప్రోడక్ట్ ఇవ్వదు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ కలర్లో పుట్టామో అదే కలర్లో ఉంటాము. ఐ నో పీపుల్ జడ్జ్ కంటిన్యూస్లీ ఇన్ టుడేస్ జనరేషన్ ఆల్సో, బట్ ప్లీజ్ ఇగ్నోర్ దెమ్. మనకున్న స్కిన్ని హెల్తీగా ఎలా పెట్టుకోవాలి, పోర్స్ క్లీన్గా ఉండాలి, ఇన్నర్గా క్లారిటీ ఉండాలి, క్లీన్ ఉండాలి, ఫేస్ చూస్తే హెల్తీగా ఉండాలి, అలా ఉండాలి. కానీ ఫేర్నెస్ అనేది ఏ ప్రోడక్ట్ మీకు ఇవ్వదు. బెటర్ యూ ఇన్వెస్ట్ those money on these products which bring out your inner beauty, bring out clean your pores, bring out the glow in you. ఇలాంటి ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి rather than investing on fairness creams. Third assumption is many people invest on other things, ఆలోచించకుండా అన్నిట్లో డబ్బులు పెట్టేస్తాం. ఈవెన్ ఏదైనా ఫుడ్ నచ్చితే జస్ట్ మినిట్స్లో వెళ్ళి దాన్ని కొనుక్కొని తినేస్తాము. అలాంటిది మన ఫేస్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. గైస్, యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్ ఫేస్ అనేది కూడా మీ బాడీలో ఒక పార్ట్. మనం ఫస్ట్ చూడగానే రికగ్నైజ్ చేసేది ఫేస్నే. ఫేస్ అనేది క్లీన్ ఉండాలి. క్లీన్ లేకపోతే యూ కెన్ ఆబ్వియస్లీ అర్థమైపోతుంది, పిగ్మెంటేషన్ ఉన్నా కనిపిస్తుంది, పోర్స్ క్లాగ్ అయిపోయి ఉంటే మొత్తం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా మీరు కేర్ తీసుకోవాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ బాడీ, ఫేస్ని కూడా. అండ్ మినిమమ్ గ్రూమింగ్ ఇస్ జస్ట్ రిక్వైర్డ్ బేసికల్లీ టు. ఈ స్కిన్ కేర్ అనేది నథింగ్ బట్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫేస్ ఫర్ పర్టికులర్ రీజన్. మీకు ఏదైతే ప్రాబ్లమాటిక్ కనిపిస్తుందో ఆ ఏరియా మీద వర్కౌట్ చేయండి, రాదర్ దెన్ స్కిప్పింగ్ ఇట్ అండ్ థింకింగ్ నో ఐ విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ మై ఫేస్, ఐ విల్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ మై బాడీ. దిస్ విల్ నాట్ వర్క్అవుట్. యూ షుడ్ బీ క్లీన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో దీస్ ఆర్ ది అజంప్షన్. And another important point before I just show you the product, please kindly do your research before investing in any product. నేను చెప్పానో మేము చెప్పేది వింటారు, డెఫినెట్లీ రివ్యూస్ చూస్తాం. నేను కూడా రివ్యూస్ చూసే డెఫినెట్లీ ఒక ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. బట్ యూ స్టిల్ యాజ్ ఫ్రమ్ యువర్ సైడ్ మీరు కూడా మీ సెల్ఫ్కి ఒక రీసెర్చ్ అనేది చేయండి. ఆ ప్రోడక్ట్ నాకు సూట్ అవుతుందా లేదా ప్యాచ్ టెస్ట్ చేయండి, రీసెర్చ్ చేయండి. మీరు ఏ స్కిన్ టైపు కనుక్కొని దానికి పర్టికులర్గా సూట్ అయ్యే ప్రోడక్ట్స్ తీసుకుంటే డెఫినెట్లీ మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. డూ నాట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ వితౌట్ ఫాలోయింగ్ దీస్ బేసిక్ స్టెప్స్. మీ స్కిన్ టైప్ ఏదో తెలుసుకోండి, మీకు ఎలాంటి టోనర్స్ వర్క్ అవుతాయి, ఎలాంటి మాయిశ్చరైజర్స్ వర్క్ అవుతాయి, దాన్ని బట్టి మీరు ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, నౌ లెట్స్ జస్ట్ డిస్కస్ అబౌట్ ద ప్రోడక్ట్ విచ్ ఐ వాస్ టెలింగ్ అబౌట్. Okay guys, so the product which I was talking about is a T3 anti-imperfection daily solution. It is a
It is from a brand called The Body Shop. The packaging looks like this and the bottle inside it looks like this. So ee product cost vachi meeku when I started to purchase it was around 1495 rupees, but the present cost I think it is 1595 rupees. You can see that I have already used 3 bottles since the year started. Since I started lockdown, I think I started 2 years nunchi use chestunnanu, but if these are the recent bottles which I purchased, complete అయిపోయినాయి మొత్తం. total ga I have to purchase a new one. So ఈ products, ఈ T3 product ఏం క్లెయిమ్ చేస్తుందో ఫస్ట్ మీకు చెప్తాను. ఇట్ క్లెయిమ్స్ దట్ ఇట్ కంట్రోల్స్ ఆయిల్, ఇట్ గివ్స్ యూ ఇంప్రూవ్స్ యువర్ స్కిన్ టెక్స్చర్, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ స్కిన్ సెల్ టిష్యూస్, ఇట్ ఇట్ కంట్రోల్స్ యువర్ ఆయిల్, యాక్నే కంట్రోల్ చేస్తుంది, పిగ్మెంటేషన్ ఇవన్నీ చేస్తుంది, అండ్ 1 వీక్ బై వీక్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని దాని మీద క్లెయిమ్ చేస్తుందండి. అండ్ నిజంగానే వాళ్ళు క్లెయిమ్ చేసినట్టే నేను రిజల్ట్స్ ఒక 1 వీక్లోనే చూశాను. 1 వీక్లో ఫస్ట్ నా పింపుల్స్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్ అయ్యాయి. అప్పుడు నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా పింపుల్స్ అంటే ఒకే చోట బంచ్ ఆఫ్ పింపుల్స్ వచ్చి ఇట్ యూస్ టు పెయిన్, చాలా పెయిన్ ఉండేది. సో అది పీక్ టైమ్. సో ఐ హ్యాడ్ టు ఇన్వెస్ట్ ఇన్ గుడ్ ప్రోడక్ట్. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఈ ప్రోడక్ట్ కొన్నాను. అండ్ ఇది చెప్పినట్టుగా 50 ml వస్తుందండి, మీకు ఈజీగా 2 months వస్తుంది. ఇది స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు క్లెయిమ్ చేసినట్టే నాకు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ నుంచి నా స్కిన్ చాలా ఇంప్రూవ్ అయింది. నేను కొంచెం లేజీ అండి. పీపుల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రోడక్ట్ వాడాలంటే చాలా కష్టం. సో ఈ ప్రోడక్ట్ అన్నిటి మీద వర్క్ అవుతుంది. ఎనీ స్కిన్ టైప్ ఇట్ ఈస్ బెస్ట్. నైట్ పడుకునే ముందు జస్ట్ ఒక 2 to 3 drops స్కిన్ మీద పూస్తే అది అలా అబ్జర్వ్ అయిపోతుంది. ఇఫ్ యూ నీడ్ యూ గో హెడ్ అండ్ అప్లై ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ ఆన్ దాట్ ఇఫ్ యూ నీడ్ ఎక్స్ట్రా హైడ్రేషన్, బట్ ఐ జస్ట్ యూజ్ దిస్. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు గో టు స్లీప్. వెన్ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ యూ రియలీ ఫైండ్ యువర్ స్కిన్ వెరీ హెల్తీ, సపుల్ అండ్ బ్యూటిఫుల్. ఇన్నర్గా ఒక గ్లో ఉంటుంది. గ్రాడ్యువల్లీ కంప్లీట్గా డార్క్ స్పాట్స్ అనేవి తగ్గిపోతాయి అండ్ పిగ్మెంటేషన్ కూడా గ్రాడ్యువల్లీ తగ్గిపోతుంది. And this brand is a very good brand. It is a British brand and they have many wide range of products. I will link the page below. You can just go ahead and see the website, go through it and see what range of products they have. They have products for every issue. ఒక్కొక్క ఇష్యూకి ఒక్కొక్క range of products ఉన్నాయి. ఆయిలీకి, డ్రైకి, పింపుల్స్కి, దానికి దీనికని there are many. It's a wide range of products. So I hope you guys will go through the website and see what the brand says and అక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా పండిస్తారు, ఈ డీటెయిల్స్ కూడా ఇచ్చున్నారండి. దే మెయింటైన్ దాట్ ట్రాన్స్పరెన్సీ. దే ఆర్ పారాబిన్ ఫ్రీ, దే ఆర్ నాట్ టెస్టెడ్ ఆన్ యానిమల్స్, క్రూయల్టీ ఫ్రీ, వీగన్ ఫ్రీ ఇవన్నీ. సో ఐ హోప్ దిస్ వాజ్ యూస్ఫుల్ టు యూ గైస్. అండ్ ఎవరైనా సరే ప్లీజ్ ఫస్ట్ చెక్ యువర్ స్కిన్ టైప్. ఈ ప్రోడక్ట్ అయితే అన్ని స్కిన్ టైప్స్ మీద వర్క్ అవుతుంది, బట్ బేసికలీ చెప్తున్నా, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ to invest in any good product, please kindly first know your skin type and then invest on the product so that మీకు అది ప్రాపర్గా యూజ్ అవుతుంది. నేను 1500 పెట్టిన దానికి ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ నాకు ఇట్ ఈస్ గివింగ్ ది బెనిఫిట్. ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై స్కిన్ లైక్ జస్ట్ లైక్ మై మదర్ అని చెప్పొచ్చు. అంత క్లోజ్ ఇది నాకు, అంత బాగా చూసుకుంటుంది. సో I hope you all love this video. If you love, please like, share and subscribe. And if you like this video and if you have purchased or tried this, please comment below. I'd love to see them. So malli inkoka kotta video tho malli kalustanu. Anta varaku please stay healthy and happy. Bye.